గుంటూరు జిల్లా జంగంగుంట్లపాలెంలోని కేసీరెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం వెలుగు చూసింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతో వాగు ఊబిలో ఇరుక్కుపోయి విద్యార్థి మృతి చెందాడు. మోటార్ మరమ్మతుల కోసం కాలేజీ యాజమాన్యం విద్యార్థులను వాగులో దింపింది. అయితే వాగు ఊబిలో ఇరుక్కుని మూల్పూర్ రంజిత్ కుమార్ మృతి చెందాడు. నిన్న సాయంత్రం ఊబిలో ఇరుక్కుపోయిన రంజిత్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే మృతదేహాన్ని ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం బయటకు తీయకపోవడంపై రంజిత్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ వద్దకు విద్యార్థి సంఘాల నాయకులు చేరుకుంటున్నారు. కాలేజీకి వెళ్ళాము. కాలేజ్ లోకి వెళ్తే మా అబ్బాయిని మీరు ఇస్తానంటే కొత్త కాలేజీ అబ్బాయిని మీరు ఇస్తాను కాలేజీ వస్తాం. మీరు వీడియో చూద్దానికి భయపడాల్సిన అవసరం ఉంది. భయం అని కాదు, మాకు ఇది కూడా లేదు. ఏం లేదు. ఎందుకు వచ్చారు మీరు? చేరినప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మీరు మరి మాట్లాడటం మాట్లాడాలి. భయపడటానికి కాదు, వీడియో ఎందుకు మేము చేస్తుంటే మేము ఇబ్బంది పెట్టుంటే మీరు అలాంటప్పుడు మీరు వీడియో తీసుకుంటే మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు వీడియో గురించి ఎందుకు మేము చేస్తాం జరిగేది చూడాలి కదా. అది వీడియో ఆపేసారు. ఇద్దరు కాలేజ్ అని పేరు కేసీరెడ్డి. మీ పేరు కాలేజీకి వెళ్ళాము. కాలేజ్ లోకి వెళ్తే మా అబ్బాయిని మీరు ఇస్తానంటే కొత్త కాలేజీ అబ్బాయిని మీరు ఇస్తాను కాలేజీ వస్తాం. మీరు వీడియో చూద్దానికి భయపడాల్సిన అవసరం ఉంది. భయం అని కాదు, మాకు ఇది కూడా లేదు. ఏం లేదు. గుంటూరు జిల్లా జంగంగుంట్లపాలెంలోని కేసీరెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం వెలుగు చూసింది. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతో వాగు ఊబిలో ఇరుక్కుపోయి విద్యార్థి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశీరావు అందిస్తారు. సాంశీరావు. లక్ష్మి, గుంటూరు జిల్లా మేకకుందూరు మండలం జంగంగుంట్లపాలెం సమీపంలో ఉన్న కేసీరెడ్డి ఫార్మసీ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల బీఫార్మసీ చదువుతున్న రంజిత్ కుమార్ అనే ఒక విద్యార్థి ఊబిలో ఇరుక్కొని చనిపోవడం జరిగింది. కాలేజీకి సంబంధించిన మోటార్ వాగులో నుంచి మరమ్మతులకు గురి కావడంతో ఆ మరమ్మతులు చేయించేందుకు కాలేజీ విద్యార్థులను వాగులోకి దింపినట్లు కుటుంబ సభ్యులు గాని అక్కడ ఉన్న స్థానికులు గాని ఆరోపిస్తున్నారు. వాగులో దిగిన సందర్భంలో ఒక విద్యార్థి రంజిత్ కుమార్ విద్యార్థి అక్కడ వాగులో ఊబిని తెలుసుకోలేక ఊబిలో దిగబడి ఇరుక్కొని పోయి అతను ఆ ఊబిలో ఇరుక్కొని చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం 3-4 గంటల సమయంలో ఆ విద్యార్థి రంజిత్ కుమార్ ఊబిలో ఇరుక్కొని చనిపోగా ఇప్పటి వరకు కూడా మృతదేహాన్ని బయటికి తీయలేదు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కూడా తల్లిదండ్రులకు అండగా ఎంఆర్పీఎస్ నేతలు అక్కడ చేరుకొని కాలేజీ యాజమాన్యం తీరుపై కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అవుతుంది. ప్రమాదం జరిగి నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా విద్యార్థి మృతదేహాన్ని బయటికి తీసేందుకు కూడా కాలేజీ యాజమాన్యం ఎందుకు చర్యలు చేపట్టలేదు, దృష్టి సారించట్లేదని మండిపడుతున్నారు. మోటార్ మరమ్మతుల కోసం మెకానిక్లు తెప్పించుకొని పని చేయించుకోవాలి తప్పితే విద్యార్థులను వాగుల్లో తింపి ఇట్లా మృతులకు కారణమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎంఆర్పీఎస్ నేతలు అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన నిరసన చేస్తున్న నేపథ్యంలో సంఘటనా స్థలానికి మరి పోలీసులు చేరుకొని ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేస్తారా లేదని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సాంశీరావు. మా మాదిగ కులానికి సంబంధించిన అబ్బాయి కేసీరెడ్డి ఫార్మసీ కాలేజీలో బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్బాయికి కుటుంబ నేపథ్యం చూసుకుంటే 2 పిల్లలు. ఒక అబ్బాయి గతంలోనే చనిపోవడం జరిగింది. ఈ అబ్బాయి మీద ఆధారపడి తల్లిదండ్రులు ఈ అబ్బాయిని వాళ్ళ యొక్క రెక్కలను ముక్కలు చేసుకుని అబ్బాయిని చదివించుకున్నటువంటి పరిస్థితి ఉంది. చదువుకునే కాలేజీ పిల్లల చేత కాలేజీ యాజమాన్యం వాళ్ళు ఈ విధంగా మోటార్ చెడిపోతే మోటార్ సంబంధించిన వర్కర్స్ తీసుకొచ్చి మోటార్ మార్చాలి తప్ప కాలేజీ పిల్లలు ఆ కాలేజీలో అకౌంటెంట్గా పనిచేసే ఆయన పిల్లల్ని ఒక 4 పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని వాగులో దింపించి ఆ మోటార్ మార్చే క్రమంలో దిగిన పిల్లల్లో మా మాదిగ పిల్లోడు మూల్పూరి తమ్ముడు రంజిత్ అనే అబ్బాయి ఆ వాగులో ఉన్నటువంటి ఊబిలో చిక్కుపోయి చనిపోవడం జరిగింది. నిన్న సాయంత్రం 4-5 ప్రాంతంలో సంఘటన జరిగింది. ఇంతవరకు కూడా ఆ బాడీ దొరకలేదు. అది చాలా బాధాకరమైన అంశం. పిల్లల చేత పని చేపిస్తున్నటువంటి కాలేజీ కేసీరెడ్డి కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని ఆ అబ్బాయి చావుకు కారణమైనటువంటి యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.